హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లో మీ మానస. వాతావరణంలో మార్పు వల్ల మనకు దగ్గు, జలుబు, జ్వరము, తలనొప్పి ఇవన్నీ మన మీదే ఎఫెక్ట్ పడుతుందండి. అందువల్ల మన వాతావరణం తగ్గట్టు మనం ఆహారంలో కూడా మనం మార్పు కోరుకోవాలి. దాన్ని బట్టి నేను ఒకటి ఇది వంటకం చేస్తున్నాండి. ఇది మీరు ఇంట్లో తయారు చేసుకుని తినండి. తప్పకుండా ముక్కుకు కానీ గొంతుకు కానీ చాలా తలనొప్పికి కానీ చాలా రిలీఫ్ అవుతుంది. వంటకం ఏంటంటే వెల్లుల్లి కారం అండి. అది గొంతుకు చాలా రిలీఫ్గా ఉంటుంది. తప్పకుండా మీరు ఇది చేసుకొని తినండి. రండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసుకుందాం. విడిగా ఉన్న అన్నం అండి. ఇంట్లో మనకు మార్నింగ్ ఉన్న అన్నమైనా సరే, లేకపోతే వేడి అన్నమైనా సరే, దాన్ని కొంచెం మనం విడివిడిగా చేసుకోవాలి పుల్లలాగా. దానికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ఆవాలు, కారం, వెల్లుల్లి, కొత్తిమీర. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం బయటికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం, కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరమే లేదు. మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చిన్న ఐటము మనకు గొంతుకి మంచి రిలీఫ్ అయ్యే ఐటము చూసుకుందాం. మనం ముందుగా వెల్లుల్లి దంచుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. కొంచెం మనకు స్పైసీగా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర, మనకు సరిపోయేంత సాల్ట్ అండి. ఇలా ఈ విధంగా దంచుకోవాలండి. తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనకు సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కొంచెం ఇంగు వేసుకోవాలండి. మనం ఆయిల్ హీట్ అయినప్పుడే ఇంగు వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్లో కొంచెం అది డ్రై అయిపోతుంది, మనకి ఇంగు స్మెల్ ఎక్కువ రాదండి. తర్వాత 1 స్పూన్ ఆవాలండి. ఆవాలు వేగాక ఇప్పుడు మిశ్రమం దంచుకున్న కానీ వెల్లుల్లితోని కారం, ఆ కారం ఇందులో వేసుకోవాలండి. మంటలో ఎప్పుడు హై పెట్టుకోవద్దండి. మనము నార్మల్లో పెట్టుకొని ఇలా వేగుతూ ఉండాలి. ఈ కారం వేగాక ఇప్పుడు మనం విడదీసిన అన్నం ఉంది కదండి, ఈ అన్నాన్ని మనము కొంచెం కొంచెంగా ఇలా వేసుకోవాలి. అన్నం మొత్తం ఇలా వేసేసి ఇలా అడగంటకుండా కలపాలండి. స్మెల్ చాలా బాగా వస్తుందండి. స్మెల్కే తినాలనిపిస్తుంది. అన్నం ఇలా ఎప్పుడు ఉండలా ఉండొద్దండి. ఇలా మనము విడివిడిగా చేయాలి.
వెల్లుల్లి రైస్ రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలలో సర్వ్ చేసుకోవాలండి. పైనుండి మనం ఇలా కొత్తిమీర చల్లుకోవాలండి. ఈ విధంగా చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ చేద్దామండి. మనం ఎప్పుడైనా సరే అండి ఏ తినగానే దేవుడికి దండం పెట్టుకోవాలండి. ఎందుకంటే రోడ్డు మీద లేకుండా చాలామంది ఉన్నారు అండి, వాళ్ళని చూసి చాలా బాగా అనిపిస్తుంది. దేవుడు మనకి ఇచ్చింది కదండి, అందుకని కంపల్సరీ దేవుడికి దండం పెట్టుకొని మనం ఇది తినాలి. వావ్, సూపర్, చాలా బాగుందండి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎందుకంటే మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ అండి. తప్పకుండా పిల్లలకు మీరు కంపల్సరీ తినండి. చాలా బాగుంది, చాలా రిలీఫ్ కూడా అవుతుంది ఈ వెదర్కి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.